కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజ బాల ఆరోపించారు. దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గత 3 ఏళ్లుగా జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారులు పుట్టిన తేదీలను మార్చి వయసును తగ్గించి అనర్హులుగా ఆడిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ మాచవరం పోలీసులు స్పందించలేదని తెలిపారు. అంతేగాక గత జూలై, ఆగస్టులో జరిగిన యువ కబడ్డీ సిరీస్లో గ్యాంగ్ రేప్ కేసు నిందితుడైన క్రీడాకారుడిని ఆడించారని ఆమె తీవ్రంగా ఖండించారు. క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ కోడ్కు సంబంధించిన వివాదాలు, వాటిని పరిష్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ పక్షపాత వైఖరి గురించి మరియు గత 3 సంవత్సరాల నుంచి ఒక కోర్టు ద్వారా కార్యదర్శి అయిన ఒక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి, మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద, క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్, నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము, ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు వారి తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోడ్ 490/272ని 2018లో ప్రవేశపెట్టింది. కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు. నచ్చిన వారికి బంగారు పళ్ళెంలో, నచ్చని వారికి తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారుల తీరు మారలేదు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, బహుశా నాకు తెలిసి నేను 75 నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను. ఇంతవరకు ఎన్నో స్టేట్లు తిరిగాను. ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వల్ల, అది అధికారుల తీరా, అవినీత, నిర్లక్ష్యమా, వారి కడుపులు నిండినవి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయితే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు. ఎంతోమంది క్రీడాకారులు, దగ్గర 30% క్రీడాకారులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు గత నెల రోజుల నుంచి స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే నేను ముఖ్యంగా కబడ్డీ గురించే మాట్లాడదలుచుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీలో జూనియర్స్, సబ్ జూనియర్ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లను మార్చుకుని ఆడే తీరు గురించి నేను ఎన్నో ఫిర్యాదులు చేశాను. నేను పోలీస్ వారికి ఫిర్యాదు చేశాను, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను, ఫెడరేషన్ వారికి ఫిర్యాదు చేశాను. 3 సంవత్సరాలైనా కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోవడానికి కారణము, వారి చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేశాను, వారు సరైన సమాధానం చెప్పరు. ఎప్పుడు మేము బిజీగా ఉన్నామని చెప్తారు. ఇదే స్పోర్ట్స్ అథారిటీ అధికారులు గతంలో 2023కు ముందు మాజీ కార్యదర్శి పైన ఏ ఫిర్యాదు వచ్చినా కూడా తక్షణమే జెట్ స్పీడ్తో స్పందించి మాచవరం వారికి, విజిలెన్స్ వారికి, ఏసీబీ వారికి, సిఐడి వారికి వారు ఫిర్యాదు చేయని వ్యవస్థ అనేది లేదు. కానీ మేము ఎన్ని ఫిర్యాదులు, సాక్ష్యాలతో సహా, డేట్ ఆఫ్ బర్త్లు మేము సాక్ష్యాలతో సహా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు మేము ఆర్టీఐలో తీసుకుని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చినా కూడా వారు ఇంతవరకు 6 నెలలైనా కూడా వారి వైపు నుంచి స్పందన కరువైంది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ కోడ్కు సంబంధించిన వివాదాలు, వాటిని పరిష్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ పక్షపాత వైఖరి గురించి మరియు గత 3 సంవత్సరాల నుంచి ఒక కోర్టు ద్వారా కార్యదర్శి అయిన ఒక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి, మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద, క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్, నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము, ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు వారి తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీ అందరికీ